హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియోలో మనము సిఈ యాంప్లిఫైయర్ యూజింగ్ ఎగ్జాక్ట్ అనాలిసిస్ అండ్ అప్రాక్సిమేట్ అనాలిసిస్ మీద ఈ కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకేనా? క్వశ్చన్ చూడండి. ఏ సిఈ యాంప్లిఫైయర్ ఈస్ డ్రివెన్ బై వోల్టేజ్ సోర్స్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ ఇస్ ఈక్వల్ టు 800 ohms. అంటే మనకేమి ఇచ్చినట్లు ఆర్ఎస్ ఇచ్చినట్టు. ఆర్ఎస్ ఏమి ఇచ్చినాడు? 800 ohms. సారీ, RS is equal to 800 ohms అని ఇచ్చినారు, రైట్? అండ్ ద లోడ్ రెసిస్టెన్స్ RM is equal to 1000 ohm. RL వచ్చేసి మనకు 1000 ohm అని ఇచ్చినారు. నెక్స్ట్ హెచ్ పారామీటర్స్. HIE is equal to 1 kilo ohm, అవునా? HRE is equal to 2 into 10 to the power of -4. అలాగే HFE is equal to 50, రైట్? అండ్ HOE is equal to 25 మైక్రో ఆంపియర్ పర్ వోల్ట్. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఫైండ్ ఏఐ, ఆర్ఐ, ఏబి, ఆర్ నాట్, కరెంట్ గెయిన్, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఏమని అనుకోండి, నో ప్రాబ్లం. ఏబి వోల్టేజ్ గెయిన్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ యూజింగ్ ఎగ్జాక్ట్ అనాలిసిస్ అండ్ అప్రాక్సిమేట్ అనాలిసిస్ రెండుతో చేయమంటున్నాడు. అంటే ఎగ్జాక్ట్ అనాలిసిస్ లో ఈ 4 కనుక్కోమంటున్నాడు, అలాగే అప్రాక్సిమేట్ అనాలిసిస్ యూజ్ చేసి కూడా ఈ 4 కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫార్ములాస్ రాద్దాం. ఫార్ములాస్ రాసుకొని మనం గుర్తుపెట్టుకుంటే ఆ ఫార్ములాస్ సబ్స్టిట్యూషనే కాబట్టి ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్ అనాలిసిస్ కి ఫార్ములాస్ రాద్దాము. అలాగే పక్కనే మనము అప్రాక్సిమేట్ అనాలిసిస్ కి కూడా ఫార్ములాస్ రాద్దాం. అప్రాక్సిమేట్ అనాలిసిస్ కి కూడా ఫార్ములాస్ రాసుకుంటే, ఓకే, ఫార్ములాస్ గుర్తుంటే మీరు సబ్స్టిట్యూషన్ కాబట్టి ఈజీగా చేసేయచ్చు. సో ఫస్ట్ కరెంట్ గెయిన్ ఏఐ. కరెంట్ గెయిన్ కి ఫార్ములా ఏంటి? -HFE బై 1 + HOE RL. అది మీకు అప్రాక్సిమేట్ అనాలిసిస్ లో అయితే కరెంట్ గెయిన్ ఇస్ ఈక్వల్ టు -HFE. అంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ సెకండ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ఐ కి ఫార్ములా ఏంటి? HIE మైనస్ HFE ఇంటూ HRE. HFE బై HOE ప్లస్ 1/RL. అదే ఇక్కడైతే ఈ టర్మ్ అంతా ఉంటుంది అనమాట. సో అప్రాక్సిమేట్ అనాలిసిస్ లో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు HIE. అంతే, ఈ టర్మే ఉండదు. ఓకేనా? HIE. నెక్స్ట్ థర్డ్ వోల్టేజ్ గెయిన్. ఏవి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏఐ కనుక్కోవాలి. ఇక్కడ ఉన్న ఈ ఏఐ కనుక్కోవాలి ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై ఆర్ఐ. అదే మనకు ఇక్కడ అప్రాక్సిమేట్ అనాలిసిస్ లో వచ్చేసి వోల్టేజ్ గెయిన్ ఫార్ములా -HFE ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై HIE. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ అవుట్పుట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ అవుట్పుట్ రెసిస్టెన్స్ డైరెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అవుట్పుట్ అడ్మిటెన్స్ కి కనుక్కోవాలి, అవునా? అవుట్పుట్ అడ్మిటెన్స్ ఫార్ములా ఏంటి? HOE మైనస్ HFE ఇంటూ HRE డివైడెడ్ బై HIE ప్లస్ RS. సో మనకు అవుట్పుట్ రెసిస్టెన్స్ కావాలి అంటే 1/Y0 చేశాడు. 1/Y0 చేశాడు. ఫస్ట్ Y0 కనుక్కోవాలి, ఆ తర్వాత R0 ఇస్ ఈక్వల్ టు 1/0. అదే ఇక్కడ అప్రాక్సిమేట్ అనాలిసిస్ లో ఏది కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా R0 ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ లేదా Y0 ఇస్ ఈక్వల్ టు 0. ఈ 8 ఫార్ములాస్ గుర్తున్నాయనుకోండి, మీరు ఎగ్జాక్ట్ అనాలిసిస్ అడిగితే ఎగ్జాక్ట్ అనాలిసిస్ తో చేయొచ్చు, అప్రాక్సిమేట్ అనాలిసిస్ అడిగితే అప్రాక్సిమేట్ అనాలిసిస్ తో చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాక్ట్ అనాలిసిస్ తో చేద్దాం. ఎగ్జాక్ట్ అనాలిసిస్ తో ఫస్ట్ కరెంట్ గెయిన్ అనుకుందాం. ఏఐ ఫార్ములా ఏంటి? -HFE డివైడెడ్ బై 1 + HOE ఇంటూ RL ఇస్ ఈక్వల్ టు -HFE అంటే 50 డివైడెడ్ బై 1 + HOE ఎంత ఇచ్చినా చూడండి. HOE ఈస్ 25 మైక్రో ఆంపియర్ పర్ వోల్ట్. సో 25 into 10 to the power of -6 ఇంటూ RL వచ్చేసి 1000 ఇచ్చినాడు, అవునా? RL 1000 కాబట్టి 10 క్యూబ్ రాసేస్తాం. 10 క్యూబ్.
ఓకే, సో ఈ వాల్యూ కనుక్కోండి, మీకు -48.78 వస్తుంది. -48.78 వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ చేసినాం అనుకుంటా మనం. ఓకే, కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్, ఇన్పుట్ రెసిస్టెన్స్ కనుక్కున్నాం మనం. ఓన్లీ అవుట్పుట్ రెసిస్టెన్స్ కనుక్కోలేదు, అంతే కదా. రైట్, ఆల్రెడీ ప్రాబ్లం సాల్వ్ చేసినాం మనం. సో ఓకే, నో ప్రాబ్లం. ఆర్ఐ ఫార్ములా ఏంటి? హెచ్ఐఈ మైనస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ హెచ్ఆర్ఈ డివైడెడ్ బై హెచ్ఓఈ ప్లస్ 1/RL. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. 1000 హెచ్ఐఈ అంటే 1000, అంతే కదా. చూడండి, హెచ్ఐఈ ఇస్ 1000. రైట్. నెక్స్ట్ మైనస్ హెచ్ఎఫ్ఈ అంటే 50, హెచ్ఆర్ఈ అంటే 2 into 10⁻⁻⁴. ఓకే, డివైడెడ్ బై హెచ్ఓఈ అంటే మళ్ళీ 25 మైక్రో. ఓకేనా. 1000 మైనస్ హెచ్ఎఫ్ఈ అంటే 50, హెచ్ఆర్ఈ అంటే 2 into 10⁻⁻⁴ డివైడెడ్ బై హెచ్ఓఈ అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి, 25 into 10⁻⁻6 ప్లస్ 1/RL అంటే 10 క్యూబ్. ఓకేనా. సో ఇది కొద్దిగా క్యాలిక్యులేట్ చేయండి మీరు. ఓకే, సో ఆర్ఐ ఇస్ ఈక్వల్ టు 1000 మైనస్ 50 into 2 అంటే 100 into 10⁻⁻⁴ అంటే 10⁻⁻² వస్తుంది. 10⁻⁻² డివైడెడ్ బై 25 into 10⁻⁻6. ఇక్కడ 10⁻⁻6 కావాలంటే నేను ఇక్కడ 10 క్యూబ్, ఇక్కడ 10 క్యూబ్ తో చేయొచ్చు. ఓకేనా. కాబట్టి ఇది 1000, ఇదేమో 25. సో 1025 into 10⁻⁻6 అయిపోతుంది. ఓకేనా. సో 1025 into 10⁻⁻6 అయిపోతుంది. ఓకే, సో ఆర్ఐ ఇస్ ఈక్వల్ టు 1000 మైనస్ 10⁻⁻2 into 10⁻6. 10⁻⁻6 పైకి వస్తే 10⁻6 అవుతుంది. ఇంటూ 1/1025. ఓకే, కొద్దిగా ఈ వాల్యూ ఒకటి క్యాలిక్యులేట్ చేయండి. మీకు ఆర్ఐ ఇస్ ఈక్వల్ టు 990.24 ohms వస్తుంది. ఓకే, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ఏంటి? వోల్టేజ్ గెయిన్. ఏవి ఇస్ ఈక్వల్ టు ఏఐ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ఐ. ఏఐ ఇందాకే వచ్చింది. ఏఐ ఎంత వచ్చింది? -48.78. -48.78 ఇంటూ ఆర్ఎల్ ఎంత ఇచ్చినాడు మనకు? 1000. అవునా. ఆర్ఎల్ 1000 డివైడెడ్ బై ఆర్ఐ 990.24 వస్తుంది. ఓకే, ఇది -49.26 వస్తుంది. ఓకే, లాస్ట్ ఇంకా ఫోర్త్ Y0. ఓకే, ఫస్ట్ Y0 కనుక్కుంటేనే తర్వాత మీరు R0 కనుక్కోవచ్చు. Y0 ఇస్ ఈక్వల్ టు హెచ్ఓఈ మైనస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ హెచ్ఆర్ఈ డివైడెడ్ బై హెచ్ఐఈ ప్లస్ ఆర్ఎస్. సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ఓఈ వాల్యూ ఎంత? హెచ్ఓఈ 25 అనుకుంటా, 25 మైక్రో ఆంపియర్ పర్ వోల్ట్ హెచ్ఓఈ. హెచ్ఎఫ్ఈ 50, హెచ్ఆర్ఈ 2 into 10⁻⁻4. ఓకే, హెచ్ఐఈ వచ్చేసి 1 kilo, ఆర్ఎస్ 800. ఓకే, కింద డినామినేటర్ లో మనకు ఆర్ఎస్ ప్లస్ హెచ్ఐఈ ఉంది కదా. ఓకే, ఇక్కడ ఆర్ఎస్ ప్లస్ హెచ్ఐఈలో మనకు హెచ్ఐఈ అంటే 1000 ప్లస్ ఇది 1000, ఇది వచ్చేసి మనకి ఎంత? 800. ఓకే, మైనస్ హెచ్ఎఫ్ఈ అంటే 50, హెచ్ఆర్ఈ అంటే 2 into 10⁻⁻4 వస్తుంది. ఓకేనా. హెచ్ఓఈ అంటే 25 into 10⁻⁻6. ఓకేనా. సో 10⁻⁻6 కొద్దిగా జీరోని ఈక్వల్ సింబల్ కింద రాస్తాం. ఓకేనా. కొద్దిగా ఈ వాల్యూ ఒక్కటి క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సో 25 into 10⁻⁻6 మైనస్ ఇక్కడ 100. అవునా, ఇక్కడ 100 into 10⁻⁻4 అంటే 10⁻⁻2 డివైడెడ్ బై 1800 అయిపోతుంది. సో 25 into 10⁻⁻6 మైనస్ 1/18 into 10⁻⁻4 అయిపోతుంది. ఓకేనా, 1/18 into 10⁻⁻4. సో కొద్దిగా ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. మీకు 1.94 into 10⁻⁻5 mho వస్తుంది. మో అంటే ఇన్వర్స్ ఆఫ్ ఓమ్స్ అన్నమాట.
ఓకే, సో మనకు ఆర్ నాట్ కావాలి కదా, ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/y0. సో 1/1.94 ఇంటూ 10⁻⁻5 అంటే 10⁻5 డివైడెడ్ బై 1.94 అవుతుంది. ఓకే, సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మీకు 51.42 కిలో ఓమ్స్ వస్తుంది. 51.42 కిలో ఓమ్స్ వస్తుంది. ఓకేనా, సో ఇది ఏంటి ఎగ్జాక్ట్ అనాలిసిస్. ఇప్పుడు అప్రాక్సిమేట్ అనాలిసిస్ తో చేద్దాం. అప్రాక్సిమేట్ అనాలిసిస్ వెరీ సింపుల్, ఎందుకంటే డైరెక్ట్ గా హెచ్ పారామీటర్స్ కాబట్టి వెరీ సింపుల్. ఆర్ నాట్ డైరెక్ట్ గా ఇన్ఫినిటీ, ఆర్ నాట్ కనుక్కోవాల్సిన అవసరమే లేదు. సో ఫస్ట్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్ఈ కదా, ఈజ్ ఈక్వల్ టు -50. చూడండి ఇక్కడ ఏఐ ఎంత వచ్చింది, ఎగ్జాక్ట్ అనాలిసిస్ ఎంత వచ్చింది, -48.78. ఇక్కడ మనకు అప్రాక్సిమేట్ అనాలిసిస్ ప్రకారం -50. చూడండి ఎంత చాలా తక్కువ ఎర్రర్ అనమాట, అవునా. సో చూడండి, కాకపోతే ఎంత ఈజీగా వచ్చేస్తుంది, చూడండి ఎంత ఈజీగా కనుక్కోవచ్చు మనం, రైట్. ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఏంటి హెచ్ఐ వాల్యూ ఎంత 1 కిలో ఓం కదా, సో ఆర్ఐ కూడా 1 కిలో ఓం. కానీ ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ అనాలిసిస్ తో ఆర్ఐ ఎంత వచ్చింది 990. ఇంత డిఫరెన్స్ ఉంది, దాదాపు 10 ఓమ్స్, చాలా తక్కువ వాల్యూ, అవునా. సో చూడండి అందుకే లెస్ దాన్ 1% ఎర్రర్, లెస్ దాన్ 1% ఎర్రర్ ఆర్ఐతో ఆల్మోస్ట్ సేమ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఎర్రర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అందుకే అప్రాక్సిమేట్ అనాలిసిస్ యూజ్ చేస్తాం మనం మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్ ఏవి ఫార్ములా ఏంటి, -హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై హెచ్ఐ. ఓకే, -హెచ్ఎఫ్ఈ అంటే ఓకే 50 ఇంటూ ఆర్ఎల్ ఎంత 1000, అవునా. ఆర్ఎల్ 1000, హెచ్ఐ కూడా 1000, ఎందుకంటే ఇందాక వచ్చింది కదా హెచ్ఐ 1 కిలో, అవునా. కాబట్టి ఇది ఎంత -50. చూడండి ఏబి ఇక్కడ ఎగ్జాక్ట్ అనాలిసిస్ ప్రకారం ఏబి ఎంత -49.26. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది -50, ఆల్మోస్ట్ సేమ్, అర్థమవుతుందా. సో ఫోర్త్ ఏంటి ఆర్ నాట్ వాల్యూ ఎంత ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఆర్ నాట్ వచ్చేసి వెరీ హై వాల్యూ 51.42 కిలో. ఓకేనా, సో అలా కాబట్టి మీరు అప్రాక్సిమేట్ అనాలిసిస్ తో చేసిన ఎగ్జాక్ట్ అనాలిసిస్ తో చేసిన ఆల్మోస్ట్ సిమిలర్ ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి మనము అప్రాక్సిమేట్ అనాలిసిస్ ని ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే అప్రాక్సిమేట్ అనాలిసిస్ లో మనకేంటి 2 హెచ్ పారామీటర్స్ ఉండవు, హెచ్ఓఈ హెచ్ఆర్ఈ, ఈ 2 హెచ్ పారామీటర్స్ ఉండవు, ఓన్లీ హెచ్ఐఈ అండ్ హెచ్ఎఫ్ఈ మాత్రమే ఉంటాయి. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు ఎగ్జాక్ట్ అనాలిసిస్ కి అప్రాక్సిమేట్ అనాలిసిస్ కి డిఫరెన్స్ ఏంటి అని. ఓకేనా, సో కాబట్టి మీరు ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ ని మీరు నీట్ గా రాసుకోండి, ఈ ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మనము కామన్ కలెక్టర్ యాంప్లిఫైయర్ యూజింగ్ అప్రాక్సిమేట్ అనాలిసిస్ చూద్దాం. ఓకే, రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. We'll meet in the next video. Jai Hind.